పార్టీకి బలమున్న చోట క్యాడర్ ఉంటే చాలు, లీడర్స్ తో పని ఉందని జనసేన అధిష్టానం భావిస్తోందా? సైనిక బలగం ఎంతున్నా నడిపే దళపతొకడు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించిందా? అందుకే తనకు పట్టున్న ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జీల నియామకాన్ని విస్మరించిందా? ఓవైపు లీడర్స్ కొరతతో సతమతమవుతూ మరోవైపు ఉన్న వాళ్ళని వరుసపెట్టి సస్పెండ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన వ్యవహారం గందరగోళంగా మారుతోంది. మొత్తం 19 అసెంబ్లీ సీట్లుంటే వాటిలో సగం నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలు లేరు. 2024 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో దూరమయ్యారు ఆ నాయకులు. కానీ భర్తీ దిశగా అధిష్టానం ఏమాత్రం ఆలోచించడం లేదన్నది కేడర్ అసహనం. అది చాలదన్నట్టు ఉన్నవాళ్లు కూడా వరుసగా సస్పెండ్ అవుతున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారంటూ ఇప్పటికే రాజమండ్రి, ప్రత్తిపాడు ఇన్ఛార్జీలను పదవుల నుంచి తప్పించింది జనసేన అధిష్టానం. ఇక తాజాగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్యనేత టీవీ రామారావుపై వేటు పడింది. స్థానిక టీడీపీ నాయకుల వైఖరిపై నిరసనగా రాస్తారోకో చేశారు టీవీఆర్. సహకార సంఘాల నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనను అవమానించారన్నది ఆయన కంప్లైంట్. నియోజకవర్గంలో మొత్తం 14 సొసైటీలుండగా మండలానికి 1 చొప్పున 3 అధ్యక్ష పదవుల్ని తమకివ్వాలని అడిగారు జనసేన నాయకులు. కానీ 1 మాత్రమే ఇచ్చి మిగతా 13 సొసైటీల పాలక మండళ్లను టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన టీవీ రామారావు రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందంటూ తమ పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా తమకు న్యాయం చెయ్యాలంటూ జన సైనికులతో కలిసి రాస్తారోకో చేశారాయన. వెంటనే రియాక్ట్ అయిన హైకమాండ్ ఈయన్ను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించేసింది. ప్రస్తుతం దీని గురించి తీవ్రంగా చర్చించేసుకుంటున్నాయి జిల్లా జనసేన వర్గాలు. మరోవైపు మేలో హరిహర వీరమ్మలు థియేటర్స్ బంద్ వివాదం ఏర్పడినప్పుడు రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణను పార్టీ నుంచి పక్కన పెట్టారు. ఆ ఎపిసోడ్తో తనకి ఎలాంటి సంబంధం లేదని తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి రాజమండ్రి జనసేన ఇన్ఛార్జి అంతా చేశారని ప్రకటించారు దిల్రాజ్. దీంతో మరో ఆలోచన లేకుండా ఆయన పక్కన పెట్టేసింది పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి రాజమండ్రి సిటీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన సత్యనారాయణను సస్పెండ్ చేయడం ఏకపక్ష నిర్ణయమని, ఈ వ్యవహారంలో ఏం జరిగిందో ఆయన వివరణ కూడా అడగలేదని ఇప్పటికీ విమర్శలున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత జనసేనలో క్రియాశీలకంగా ఉండి చివరకు తన రాజకీయ భవిష్యత్తును కోల్పోయారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అటు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తమ్మయ్య బాబు సైతం ముందు నుంచి జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలతో దురుసుగా మాట్లాడినందుకు ఇటీవలే ఆయన కూడా సస్పెండ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 చోట్ల జనసేన శాసనసభ్యులున్నారు. మిగతా చోట్ల గట్టి నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించి పార్టీని పటిష్టం చేసే దిశగా అధిష్టానం ఆలోచించడం లేదన్నది జనసేన కార్యకర్తల ఆవేదనగా చెప్పుకుంటున్నారు. దీంతో ఎన్నికలొచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే అప్పటికప్పుడు బలమైన నాయకులు ఎక్కడి నుంచొస్తారు? దెబ్బతింటామేమో అని ఉమ్మడి తూర్పుగోదావరి జన సైనికుల ఆవేదనట.